రాత్రి సమయం 2:13 అయింది. గాలిలో చలి పెరిగిపోయింది. ఒక పసిబిడ్డ అకస్మాత్తుగా కేకలు వేస్తోంది. కానీ ఆ బిడ్డ గదిలో ఎవ్వరూ లేరు. అమ్మ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. బిడ్డ తలపైకెత్తి చూస్తోంది. అది తలుపు వైపు కాదు, అది పైకప్పు వైపు చూస్తోంది. అక్కడ ఒక మహిళ తలకిందులుగా వేలాడుతూ పిచ్చి నవ్వుతూ ఆ బిడ్డని చూస్తోంది. ఇది నా బిడ్డలా ఉంది అని మెల్లగా చెప్పింది. భారతదేశంలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర ఒక అందమైన ఇల్లుండేది. ఆ ఇంట్లో ఒక సంతోషకరమైన కుటుంబం. రమేష్, లక్ష్మి మరియు వారి ఒక్కగానొక్క బిడ్డ చిన్నరాజు. ఆ ఇల్లు బయటికి చాలా అందంగా కనిపించిన ఆ గ్రామానికి కొంచెం దూరంగా ఉండేది. రాత్రి అయితే ఆ ఇంటి చుట్టూ ఎవ్వరూ తిరగరు. ఒక రాత్రి వర్షం కురుస్తోంది. మెరుపులు పిడుగులు గర్జిస్తున్నాయి. చిన్నరాజు బాల్కనీ దగ్గర ఆడుకుంటున్నాడు. అమ్మా, వర్షం అని ఆనందంగా కేక వేశాడు. లక్ష్మి లోపలే ఉంది. ఒక్కసారిగా జారిపోయాడు. బాల్కనీ నుండి నీరుగా కింద పడిపోయాడు. అతని అరుపు వర్షం శబ్దంలో కలిసిపోయింది. లక్ష్మి పరిగెత్తి బయటకొచ్చింది. కింద చూసింది. రాజు రక్తపు మడుగులో పడిపోయాడు. ఆ రోజు తర్వాత లక్ష్మి మారిపోయింది. ఆమె రోజంతా రాజు పేరు పిలుస్తూ ఏడుస్తూ ఉండేది. రాత్రిలో ఆమె బాల్కనీ దగ్గర నిలబడి రాజు తిరిగిరా అని పిలిచేది. ఒకరోజు ఆమె అదే బాల్కనీ మీదకెక్కింది. ఒకసారి ఆకాశం వైపు చూసింది. నేను వస్తున్నాను అని చెప్పింది. మరుసటి క్షణం ఆమె కూడా బాల్కనీ నుంచి దూకేసింది. రమేష్ ఆ దృశ్యం చూసి పూర్తిగా మానసికంగా కుంగిపోయాడు. అతను రాత్రిళ్ళు నవ్వుతూనే ఉండేవాడు. ఇంట్లో ఒంటరిగా మాట్లాడుకునేవాడు. లక్ష్మి, రాజు మీరొచ్చారు కదా అని అనుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను కూడా ఇంట్లోనే చనిపోయాడు. ఎలా చనిపోయాడో ఏంటో ఎవ్వరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. కొత్తగా పెళ్ళైన మహిళలు, గర్భవతులు, వాళ్ళ ఇంట్లో పసిబిడ్డలు అన్నీ ఒక్కసారిగా భయంకరంగా మారాయి. రాత్రిల్లో పిల్లలు కేకలు వేయడం మొదలైంది. కానీ ఎవరో వాళ్ళతో ఆడుతున్నట్టు శబ్దాలు వినిపించేవి. ఒక ఇంట్లో పసిబిడ్డ ఏడుస్తోంది. అమ్మ లేచి చూసింది. బిడ్డ నవ్వుతోంది. కానీ అది గాలిలోకి చేతులు చాపుతోంది. ఎవరో కనిపించని వ్యక్తితో ఆడుతున్నట్టు. ఒక్కసారిగా గదిలో చలి పెరిగింది. ఆమె వెనక్కి తిరిగింది. అక్కడ లక్ష్మి నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా, ముఖం పగిలినట్టు, శరీరం నల్లగా కాలిపోయినట్టు. నా బిడ్డ ఎక్కడా అని అడిగింది. లక్ష్మి ఆత్మ పసిబిడ్డలతో ఆడేది. కానీ అది ఆట కాదు. వాళ్ళని భయపెట్టేది. వాళ్ళని గాల్లోకి ఎత్తేసేది. వాళ్ళని ఏడిపించేది. కొన్నిసార్లు బిడ్డలు తమంతట వాళ్ళు నవ్వడం లేదా గోడను చూస్తూ మాట్లాడటం గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. ఒకరోజు ఒక కొత్త కుటుంబం ఆ గ్రామానికి వచ్చింది. వాళ్ళకి ఒక పసిబిడ్డ పుట్టింది. ఆ బిడ్డను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అది అచ్చం చిన్నరాజులాగే కనిపించింది. అదే కళ్ళు, అదే నవ్వు. రాత్రి 3 గంటలైంది. ఆ బిడ్డ అకస్మాత్తుగా లేచింది. నవ్వడం మొదలుపెట్టింది. అమ్మ నిద్ర లేచింది. బిడ్డ గాల్లోకి ఎత్తబడి ఉంది. ఆమె కేక వేసింది. అప్పుడు లక్ష్మి కనిపించింది. ఇదే ఇదే ఇది నా బిడ్డ అని చెప్పింది. ఆ కొత్త కుటుంబంలో అమ్మ లక్ష్మిని చూసి ఏడుస్తూ చెప్పింది, అక్క, నేను అని. లక్ష్మి ఒక్కసారిగా ఆగింది. నేను నీ చెల్లిని అని చెప్పింది. లక్ష్మి కళ్ళు మారిపోయాయి. ఆమె గుర్తుపట్టింది. లక్ష్మి మెల్లగా ఆ బిడ్డను కింద పెట్టింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. నా రాజు తిరిగి వచ్చాడు అని నవ్వింది. ఆమె ఆ బిడ్డని ముద్దు పెట్టుకుంది. మెల్లగా మాయమైపోయింది. ఉదయం ఆ ఇంట్లో అందరూ నిద్రలేచారు. బిడ్డ ప్రశాంతంగా ఉంది. కానీ బాల్కనీ దగ్గర ఒక చిన్న పాదముద్ర, మరొకటి ఒక పెద్ద మహిళ పాదముద్ర. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళినట్టు. కొన్ని ఆత్మలు ప్రతీకారం కోసం రావు. వాళ్ళు తమ ప్రేమను తిరిగి పొందడానికి వస్తారు.